గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం రండి. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఇక్కడ చెప్పే మాట ఏమనంటా ఉన్నాడంటే, నేను నీతో చెప్పే స్థలములో ఉండు. నేను నీతో చెప్తా ఉన్నాను, నా మాట విను. నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా మాట వింటే, దేవుని మాట విన్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉండి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవిన్నా సరే, నేనిన్నా సరే, ఎవరైనా సరే దేవుని మాట వింటే దేవుడు వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదిస్తాను అని వాగ్దానపూర్వకంగా ఆనాడు ఇస్సాకుతో మాట్లాడాడు. ఈరోడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో చెప్తా ఉన్నాను, నా మాట విను. నా మాట వింటే నీవు ఆశీర్వదింపబడతావు. నా మాట వింటే నేను నీకు తోడై ఉంటాను. మాట వినటం అంటే ఏంది? మాట వినటం అంటే ఏంది? ఇప్పుడు వినిపిస్తుంటే ఎవరైనా వింటారు కదా. ఏమ్మా, మాట వినిపిస్తూ ఉంటే వింటారు కానీ ఇప్పుడు పిల్లలకి మనం ఒక మాట చెప్తే వాళ్ళకి వినిపిస్తుంది కానీ చెప్పిన పని చెయ్యరు. అప్పుడేమంటాం మనం? మాట వినిపిస్తుంది చెవుకి, చెప్పింది చెయ్యడు. వినటం లేదంటే వినకుండే వెళ్ళడు. చెప్పేది వినపడుతుంది, వినపడతానే ఉంది, వాక్యం వినపడతానే ఉంది. మనిషి ఇక్కడే ఉన్నాం, వింటానే ఉన్నాం. వినటం అంటే వినటం కాదు. చెప్పినది చెయ్యకపోతే ఆ పిల్లల్ని మనం ఏమంటాం? వీడు మాట వినడురా అంటాం, అంతేనా? దేవుడు చెప్పింది మనం చేయకపోతే దేవుడు మనల్ని ఏమంటాడు మరి? ఏమా ఏమంటాడు? వినటం లేదంటాడా? బాగానే వింటున్నారంటాడా? మాట వినిపిస్తుంది కానీ చెప్పినట్టు చేసేవాళ్ళు ఉన్నారా? చెప్పినట్టు చేసేవాళ్ళు కానీ ఉంటే దేవుడు ఆ వ్యక్తికి తోడయ్యుండి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. నేను మీతో చెప్తున్నానండి, దేవుడు ఏ వ్యక్తికి తోడై ఉంటాడో ఆ వ్యక్తిని నేనేం చేయలేము. ఇక మీకు అర్థం కావాలి. దేవుడు నీకు కానీ తోడై ఉంటే నిన్నెవరు ఏమి చేయలేరు. దేవుడు నీతో ఉండాలి. నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు? భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆయన. ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే, సమస్తముకు ఆయనే సృష్టికర్త కదా. ఆయన నీకు తోడై ఉంటే నిన్నెవరైనా ఏమైనా చేయగలరా? నిన్నెవరు ఏమి చేయలేరు. అంటే ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని మాట వింటే నీవు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నిన్నెవరేమీ చెయ్యలేదు. దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే జరిగే కార్యాలు చెప్పాడు. దేవుని మాట వింటే జరిగే కార్యాలు చెప్పాడు. నా మాట విను, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంత మంచి మాట చెప్తే ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఇంత మంచి మాట చెప్తే ఎందుకు పోగొట్టుకోవాలి? ఏం చెప్పాడు ఆయన? అసలు వాస్తవంగా మనకేం చెప్తాడు? మనకైతే ఏం చెప్తాడు దేవుడు?
వినండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన, కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. దేవుడు మనకైతే ఏం చెప్తాడు, ఆయన మనకి చెప్పిన మాట ఏందో, ఆ మాట వింటే మనకు వచ్చే లాభం ఏందో చెప్తాడు. రండి, కీర్తనల గ్రంథం మొట్టమొదటి కీర్తన 1వ కీర్తన మొదటి వచనం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఏమన్నాడంటే, మనందరికీ తెలిసిన మాట నేను మీకు అర్థమయ్యేలాగా జ్ఞాపకం చేస్తాను. దుష్టుని ఆలోచన చప్పున నడువక. అపవాది కూడా ఆలోచన చెప్తాడా లేదా? సాతానుడు కూడా ఆలోచన చెప్తాడా లేదా? సాతానుడికి మన సొంతగా మాట ఏం లేదనుకో, మన స్నేహితుడిని పట్టుకుంటాడు, మన స్నేహితురాలను పట్టుకుంటాడు. అమ్మా వినండి, మీ స్నేహితురాలను పట్టుకుంటాడు, మీ స్నేహితుడిని పట్టుకొని వాళ్ళ ద్వారా వస్తాడు మీ దగ్గరికి. వచ్చి ఓ చిన్న ఆలోచన చెప్తాడు. ఎందుకు? నిన్ను చెడగొట్టడానికి. దుష్టుల ఆలోచన చప్పున నడువక. వాని ఆలోచన చప్పున నడిస్తే ఏమవుతుంది? చెడిపోతావు, బాగుపడవు. దుష్టుని ఆలోచన చప్పున నడువక. చెడ్డ పనులు చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచన మనం నడవటానికి వీల్లేదు. తర్వాత ఏమన్నాడు? రెండవ మాట, పాపుల మార్గమున. ఒకడు పాపి, ఒకడు చెడ్డవాడు అనుకుంటే వాడి మార్గంలో మనం ఉండటానికి వీల్లేదు. ఉండమన్నాడా? ఉండటానికి వీల్లేదు. క్రైస్తవులు చెడ్డవాళ్ళ మార్గంలో ఉండటానికి వీల్లేదు. ఉంటే నష్టపోతాం. దేవుడు మనకు తోడై ఉండడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే పాపులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు. అపహాస్యము చేయొచ్చు. ప్రతి మాట చెప్పి నవ్విస్తారు కొంతమంది. భలే భలే మాటలు చెప్పి నవ్విస్తారు కదా. ఉండారా మీ ఊరిలో నవ్వించేవాళ్ళు? మంచి మంచి మాటలు చెప్పి, ఆ మాటల్లో భలే భలే అర్థాలు ఉంటాయి. రెండు మాటల అర్థాలు చెప్పి నవ్విస్తారు. ఒకటేమో ఎక్కడ ఉంటుంది, ఒక మాట ఏమో ఇంకో అర్థం ఉంటుంది. ఉండయా ఉన్నాయి అట్లాంటి మాటలు. ఒక మనిషిని వేళ్ళని చేసి, ఒక మనిషిని తక్కువ చేసి, అదేనా దాని అర్థం? అదేనా? అపహాస్యము చేసే కాడా దేవుడు అక్కడ వద్దన్నాడు. అక్కడొద్దు, అది నీ పని కాదు. నీవు అక్కడుంటే నేను నీకు తోడై ఉండను. నీవు దానిలో పాల్గొంటే నేను నీకు తోడై ఉండను. అపహాస్యము చేసేవాడిని ఏమంటారు? అల్పుడు పలికే ప్రతి మాట మనుషులను సంతోషపెడుతుంది, ఆనందపెడుతుంది కదా, నవ్విస్తుంది. అక్కడ నవ్వు ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషపడుతుంది. దాని అంటాడు, అల్పుడెప్పుడు పలికినా ఆడంబరముగా నుండు, సజ్జనుండు పలుకు సల్లగా నుండు. అల్పుడు పలికితే ఎలాగుంటుంది? కడుపు ఉబ్బిపోవాలని నవ్వలేక. కానీ అది దేవుని మాటలు కాదు, దేవునికి సంబంధం లేదు. అపహాస్యము చేసే కాడ నీవు ఉండటానికి వీల్లేదు. నిన్ను అపహాస్యం చేస్తాడు, వీళ్ళందరి చేత నవ్విస్తాడు. నన్ను అపహాస్యం చేస్తాడు, వాళ్ళందరి చేత నవ్విస్తాడు. అలాంటి వాళ్ళ దగ్గర నీవు ఉండొద్దు. అల్పుడు అపహాస్యం చేస్తాడు, వానితో నువ్వు స్నేహం చేయవద్దు. నీకు అక్కడ ఆశీర్వాదం లేదు. మరేం చేయాలి? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చదువురాదు, ఏం చదువుతావు, ఏం ధ్యానిస్తావు? ఏమ్మా చదువురాదు, ఏం చదువుతావు, ఏం ధ్యానిస్తావు కదా? అవునా కదా? చదువురాదు కానీ మీకు మాట చెప్తాయనండి. మీ ఊరిలో ఏరే వాళ్ళ అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి కానీ ఏదైనా ఒక చెడ్డ పని చేశారనుకోండి, ఏదో వాళ్ళ కర్మగాలి జరిగింది, ఆ సంగతి నీకు తెలిసింది.
వాళ్ళు ఎట్టెట్ట చేశారో, వాళ్ళు ఎట్టెట్ట పోయారో, వాళ్ళు ఎట్టెట్ట వచ్చారో, దాని లోపల ఏమేమి సంగతులు ఉన్నాయో, అక్కడక్కడ ఏమేమి మాటలు జరిగినాయో, ఆ మాటల్లో ఉన్న సంగతులు ఏందో అవన్నీ పొల్లు పోకుండా, ఆ సున్నా పోకుండా, ఆ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దీర్ఘం తీసి కనిపించిన మనిషి కల్లా చెబుతావే, దేవుని మాటలలోని సత్యాన్ని కొంచెమైనా చెప్పలేవా? అంటే ఆ మాటలు హృదయంలో నాటినంత బాగా ఈ మాటలను నాటలేదా? పాప సంబంధమైన మాటలు చెవులో నుంచి హృదయంలోనికి వెళుతున్నాయి, కానీ పరిశుద్ధమైన మాటలు నీ హృదయంలో ఉండటం లేదా, నిలవటం లేదా? అందుకనే ఆశీర్వదింపబడలేకపోతా ఉన్నాం. అందుకనే దేవుడు తోడై ఉండటం లేదు. అందుకనే దేవుని సహాయం మనకు దొరకటం లేదు. అందుకనే దేవుని కాపుదల మనకు లేక, ప్రభువా ఎందుకని మేము ఈ స్థితిలో ఉంటా ఉన్నామని మొత్తుకుంటా ఉన్నాం. ఏడ్చి కన్నీరు పెట్టినా సరే దేవుని సహాయం దొరకదు. కారణం ఏంటంటే పాపాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థనని, పరిశుద్ధతని దూరం చేస్తూ ఉన్నాం. ఏ కారణం చేత ఆశీర్వదింపబడటం లేదో, ఏ కారణం చేత దేవుని యొక్క తోడు మనకు లేకుండా పోతా ఉందో దాని గురించి ఆలోచించాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. విన్న మాటను, ప్రభువా ఈ మాట విన్నాను నేను, నువ్వెంత గొప్ప దేవుడు అని విన్నాను, ఇంత పరిశుద్ధ దేవుడు అని విన్నాను ప్రభువా, నా కొరకు సిలువ వేయబడ్డావని విన్నాను. ఎంత గొప్ప దేవుడవు, నా కొరకు చనిపోయావు, నా కొరకు చనిపోయేవాళ్ళు ఎవరూ లేరు, నీవు నా కొరకు చనిపోయావు ప్రభువా అని నీవు ఆ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈ దరిద్రం అంత బద్దంతే. ఇక నీ దరిద్రం పోవడానికి ఏంది కారణం? యేసుక్రీస్తు మాటల యొక్క ధ్యానమే. దరిద్రం పోకుండా నిన్ను పట్టుకొని ఉండటానికి గల కారణం ఏంది? పాపాన్ని ధ్యానిస్తున్నావు, పరిశుద్ధతను ధ్యానించటం లేదు. ప్రభు మాటలు విడిచిపెట్టి పాపపు మాటలు ధ్యానిస్తే నీకు నీ ధన్యత ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు? నువ్వు ఎలా దీవించబడతావు? దేవుడు నీకు ఎలా తోడై ఉంటాడు? దేవుడు నాకు తోడై ఉంటే బాగుండని అందరికీ ఉంది ఆశ. అందరికీ ఉంటుంది దేవుడు నాకు తోడై ఉండాలి. చాలామంది అంటారు దేవుడు చూస్తానే ఉన్నాడు. చూస్తున్నాడా? చూస్తాడు కానీ కార్యం చేయడం. చూస్తాడు, పని చేయడు. చూచి పని చేయాలి అంటే ముందు మనం ఆయన మాట వినాలి. చూచి పని చేయాలి అంటే మనం ముందు ఆయన మాట వినాలి. మనం ఆయన మాట వినకుండా ఆయన పని చేయమని ఆయనకి పనులు చెబుతున్నాం. దేవునికి పని చెప్పేవాళ్ళుగా ఉన్నాం, కానీ దేవుడు చెప్పినట్టుగా పని చేసేవాళ్ళుగా ఉంటే మనం ఆశీర్వదింపబడతామని, మనకి దేవుడు తోడయుండి నెమ్మదిని కలగజేస్తాడని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏ పని చేసినా అది ఫలించటం లేదు. ఏ పని చేసినా అభివృద్ధి చెందటం లేదు. ఏ పని చేసినా అంతకంతకే సరిపోతూ ఉంది. ఎంత కష్టం చేసినా అక్కడికక్కడికే సరిపోతూ ఉంది. ఎంత సంపాదించినా అక్కడే అయిపోతూ ఉన్నాయి. ఏం కూడి వచ్చింది లేదు. ఎందుకని? కారణం ఏంది? ఎంతో చేశాను, ఏ పని సఫలం కాలేదు. ఏ ప్రయత్నం చేసినా ఏ ప్రయత్నం సఫలం కావటం లేదు. కారణం ఏంది? ఏం చెప్పాడు ఇక్కడ? బైబిల్ గ్రంథం అంది అని చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. నువ్వు చేసేదంతా సఫలం కావాలి అంటే దేవుని మాట వినాలి. ఏ పని చేసినా ఏం ఉపయోగం రావటం లేదు. ఏం చేయాలన్నా పాల్పడటం లేదు. ఏమైనా చేసినా ఏం సమకూడటం లేదు. ఏం సమకూడి రావటం లేదు. కుటుంబం ఎప్పుడు దరిద్రంగానే ఉంటా ఉంది. ఉన్నది ఉన్నట్టే ఉంటా ఉంది. ఇంకా దిగసారిపోతూ ఉంది. ఇంకా దరిద్రములనికి వెళ్ళిపోతూ ఉంది.
చూసేవాళ్ళకి హేళనకరంగా ఉంది, చూసేవాళ్ళకి అపహాస్యంగా ఉంది, ఏమి పోగుబడింది లేదు. కారణం ఏందో తెలుసా? అది పాపానికి. దేవుడు అన్నాడు, నా మాట వినటం లేదు. నా మాట వింటే నువ్వు ధన్యుడు పోతావు, నీ దరిద్రం పోద్దంతే. నిజంగా ఆలోచన చేయండి, మనం ధన్యులు కాకపోవడానికి గల కారణం ఏందో ఒకసారి కూర్చొని ఆలోచన చేసుకోవచ్చు కదా. ఎందుకని మనం ధన్యులు కావటం లేదు? దేవుని మాట వింటే ఎంత మంచిది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందిగా. రండి, నేను ఇంకా కొంచెం ముందుకి తీసుకొని వెళ్తాను, ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్తాను, రండి అన్నాడు. దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం ఒక మాట చదువుతాను రండి. ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి ఆలోచన ఉంది. 8వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. 3వ వచనం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఏమంటాడు? దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు, పోషించబడతారు. సాతానుడు అంటాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇలా వస్తూ ఉంటాడు. ఆయన ఎదుర్కొంటాడు, ఎదురుగా వెళ్ళి అంటాడు, దేవుని కుమారుడా, నీకు ఆకలి అవుతుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టుగా చేసుకొని తిను, నీకు ఆకలి అవుతుందిగా అంటాడు. నిజమే, ఆకలి అవుతుంది కదా యేసుప్రభువు వారికి. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినకూడదా? మరి తినొచ్చు కదా. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పింది ఎవరు చెప్తే చేయాలి? సాతానుడు చెప్తే చేయాలనా? యేసుప్రభువు చెప్తే చేయాలనా? దేవుడు చెప్తే చేయాలనా? సాతానుడు చెప్తే చేయాలనా? అప్పుడు అన్నాడు ఆయన, నా తండ్రి నోటించవచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. రొట్టె వలన కాదు, రొట్టె తిని కాదు, నా తండ్రి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. రొట్టెలు తిని నువ్వు బ్రతకమంటే నీ మాట నేను వినను అన్నాడంతే. సాతానుడు ఆయన చేసుకోగలడు, తినగలడు అవసరం అయితే, కానీ వాడు చెబితే వినడు ఈయన. సాతానుడు చెబితే వినడు ఆయన. నుండి రావాలి ఆయనకి, అక్కడి నుంచి వస్తే అప్పుడు చేస్తాడు. అందుకని అంటాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి తిని. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే శిలువ శిక్షకు అప్పగించబడ్డాడు. పిలాతు అంటాడు, ఈయన అందు ఏ నేరము లేదన్నాడు. రెండవసారి అంటాడు, ఈయన అందు ఏ దోషము లేదన్నాడు. మూడవసారి అంటాడు, మరణమును తగినది ఏది ఈయన అందు లేదే అంటాడు. తర్వాత నీళ్లు తెప్పించుకొని పిలాతు చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుల రక్తమును గురించి నేను ఉత్తరవాదిని కాదు. దేని గురించి చెప్పాడు? యేసుప్రభువుని గురించి అంటాడు, ఈ నీతిమంతుడైతే శిలువకి ఎందుకు పంపిస్తున్నావు? ఆ నీతిమంతుడు చనిపోతేనే ఈ అనీతిమంతులు, నీతి లేని వారు నీతిమంతులుగా చేయబడ్డారు. ఆ రక్తములోనే, ఆ నీతిమంతుల రక్తములో మనమందరం ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తములో అలా రక్షింపబడ్డాం మనమందరం. రండి, నేను ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక పాయింట్కి వెళ్దాం, రెండో పాయింట్కి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి పాయింట్ చూసాం, దేవుని మాట ఇంటి అని. రెండో పాయింట్లోకి వెళ్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. 16-17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి
కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడిన. ఎన్నో సంగతులు జ్ఞాపకం చేశాడు ఇక్కడ, ఎన్నో సంగతులు జ్ఞాపకం చేశాడు. ఏమంటాడు ఆయన్ని? ఇక్కడ ఆశీర్వాదం పొందకపోవడానికి ఇందాక చెప్పుకున్నాం, మాట వింటే ఆశీర్వదింపబడతాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆశీర్వదింపబడకపోవటానికి కారణం, రెండవ కారణం చెప్తా ఉన్నాను, పాపమే. రెండవ కారణం ఏంటంటే ఆశీర్వదింపబడకపోవటానికి గల కారణం, దేవుడు తోడై ఉండకపోవటానికి గల కారణం పాపమే. ఏమన్నాడు ఇక్కడ? దుష్టుడును అన్నాడా, భ్రష్టుడును, వ్యభిచారియును అన్నాడు. క్లియర్గా చెప్పాడు ఆయన గురించి. అలాంటి పాపి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి అన్నాడు, ఆయన కూడా ఆశీర్వాదం పొందాలని ఉంది ఆయనకు కూడా. వస్తే ఏం జరిగింది అక్కడ? ఆయన కూడా ఆశీర్వాదం పొందాలని ఉంది. వస్తే ఏం జరిగింది అక్కడ? ఆ మాట చదువుతున్నాడు 17వ వచనం. కావున ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, ఆ తర్వాత అంటే ఎప్పుడు? దేవుడు త్రోసివేయబడిన తర్వాత, దేవుడు ఆ వ్యక్తిని విసర్జించిన తర్వాత, దేవుడు ముఖము తిప్పుకొని వెళ్ళిపోయేటప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని కఠినపరిచిన తర్వాత, దేవుడు ఆ దేవుని సన్నిధి నుండి ఆ వ్యక్తిని త్రోసివేసిన తర్వాత అనుకుంటున్నాం మనం. తర్వాత కాదు, నిన్ను త్రోసివేశాడు అంటే దేవుడికి నీకు తోడై ఉండడం. త్రోసివేశాడంటే ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరాలని ఆశపడినా దొరకదు. విడిచిపెట్టవలసిన సమయంలో పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ తర్వాత నువ్వు విడిచిపెట్టాలన్న కూడా విడిచిపెట్టలేవు. ఒకవేళ పైకి విడిచిపెట్టినా మనసు విడిచిపెట్టదు, లోపల హృదయం విడిచిపెట్టదు, ఆ తలంపు విడిచిపెట్టదు. విడిచిపెట్టదు. విడిచిపెట్టవలసిన సమయంలో విడిచిపెట్టకపోతే అది నిన్ను పట్టుకుంది. ఏం చేసింది? ఈ మనిషి విడిచిపెట్టాలనుకున్నా ఆ మనిషిని అది పట్టుకుంది. ఇక విడిచిపెట్టడానికి వీల్లేదు. విడిచిపెట్టాలని అనుకుంటున్నాం, ఆశీర్వదింపబడాలనుకుంటున్నాడు కానీ నీకేం లాభం లేదు. ఏమైంది అక్కడ? ఆశీర్వాదం పొందగోరి తర్వాత వచ్చాడు, ఆశీర్వాదం పొందగోరాడు. నేను కూడా ఆశీర్వాదం పొందాలి. యాకోబు ఆశీర్వాదం పొందాడు, నేను కూడా ఆశీర్వాదం పొందాలని వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ? నేను కూడా ఆశీర్వాదం పొందాలి ప్రభు, నన్ను కూడా ఆశీర్వదించు అని అంటున్నాడు. వస్తే ఏం జరిగింది అక్కడ? రండి ఇంకా పొందాలని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. పాపం శ్రద్ధతో ప్రార్థన చేశాడు, వేడిచి దుఃఖపడ్డాడు. విడిచిపెట్టాల్సిన సమయంలో పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ తర్వాత అది నిన్ను విడిచిపెట్టదు. అందుకే ఇప్పుడు చాలామంది వేషధారణ భక్తి, మోసకరమైన భక్తి, ఏదో నామకార్థ స్థితిలో బతుకుతున్నారు. కారణం ఇదే. పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్న కారణం ఏంది అంటే అది విడిచిపెట్టడం లేదు. అది విడిచిపెట్టదు నిన్ను. దేవుడు చెప్పినప్పుడు మనం విడిచిపెట్టకపోతే ఆ తర్వాత అది విడిచిపెట్టదు. కారణం ఏంది? రండి ఇంకేమన్నాడు? మారు మనసు పొందాలనుకున్నాడు. ఎప్పుడు మారు మనసు పొందేది? మారు మనసు పొందాల్సింది ఎప్పుడు? అసలు వాస్తవంగా మారు మనసు పొందాల్సింది ఎప్పుడు? ప్రారంభంలో యేసు ప్రభు నమ్మినప్పుడు మారు మనసు పొందాలి. ఇప్పుడు ఎప్పుడు అనుకున్నాడు మారు మనసు పొందాలని? ఎంత చూసినా దరిద్రమే ఉంది. ఎక్కడ చూసినా దరిద్రమే కనపడుతుంది. ఇక లాభం లేదు, నిన్ను మారు మనసు పొందాం, ఆశీర్వదింపడతానేమో అనుకుంటున్నాడు. కానీ ఎవరు రాశాడు ఇక్కడ? దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిను. మారు మనసు పొందాలని అప్పుడు అనుకున్నాడు, మారు మనసు పొందే అవకాశం దొరకలేదు. నేను కూడా మారు మనసు పొందితే బాగుండు అనుకుంటే లేదు. అప్పుడు మారు మనసు పొందవలసిన సమయంలో, మారు మనసును పొందవలసిన సమయానికి
మారు మనసు పొందాల్సిన సందర్భంలో పొందకపోతే దేవుడు నీ మనసు కఠినపరిచిన తర్వాత ఇక మారు మనసు పొందడానికి అవకాశం లేదు. పరో హృదయాన్ని కఠినపరిచాడు, ఇకేం మారు మనసు లేదు. పరో హృదయాన్ని కఠినపరిచాడు, నీ హృదయాన్ని కూడా కఠినపరిచాడు అంటే ఇక మారు మనసు లేదు. పొందాను అనుకుంటావు, నేను కూడా మారు మనసు పొందాను, అట్టుకుంది, నేను కూడా ప్రార్థనకు పోతున్నాను కదా, నేను కూడా ఆశీర్వాదం అట్టుకుంది అనుకుంటాం. అట్టుకుంది లేదు, వెళ్తూనే ఉంటుంది, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. దరిద్రములోనే రోజులు గడిచిపోతూ ఉంటాయి. దేవుడు ఉన్నాడో లేదో కూడా సరిగ్గా తెలియదు. దేవుడు ఉన్నాడా లేదా ఏమో తెలియదు. దేవుడు ఉన్నాడో లేదో కూడా తెలియని, గుర్తింపలేని స్థితిలో జీవితం గడిచిపోద్ది. ఇందువలన దేవుడు మనకు తోడై ఉండలేదు. తోడై ఉండాలి అంటే పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందటం మంచిది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రండి, నేను ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. 26వ వచనం చదువుదాం. 26 ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడేమన్నాడు? తర్వాత 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదని చెప్పాను. ఎవరన్నాడు ఇక్కడ? రాత్రంతా పోరాటం జరుగుతూనే ఉంది దేవునికి యాకోబుకి. పోరాటం జరిగిన తర్వాత అన్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను యాకోబు అన్నాడు. వెళ్ళిపోతానంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన, దేవుడు అంతే. అనగానే ఈయన అన్నాడు, నన్ను ఆశీర్వదించి వెళ్ళమన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తా కానీ నీ పేరు చెప్పన్నాడు ఆయన. సందకాడ మొదలుకొని తెల్లవారేంత వరకు ఈయన పేరు చెప్పలా. సాయంకాలం మొదలుకొని తెల్లవారేంత వరకు చెప్పలా, పోరాడుతూనే ఉన్నాడు. చెబితే ఎప్పుడో ఆశీర్వదించేవాడే దేవుడు, ఒప్పుకుంటే ఎప్పుడో ఆశీర్వదించేవాడే దేవుడు. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎన్నోసార్లు ఒప్పుకొని విడిచిపెట్టని వాళ్ళు ఉన్నారు. ప్రభా నేను పాపినయ్యా అని ప్రార్థన చేస్తారు, మళ్ళీ పాపమే చేస్తారు. ప్రభా నేను మోసగాడిని అయ్యా అని ప్రార్థన చేస్తారు, మళ్ళీ మోసమే చేస్తారు. అంటే ఒప్పుకున్నారు కానీ విడిచిపెట్టలేదు. ఒప్పుకొని మళ్ళీ మోసం చేయకూడదు, ఒప్పుకొని మళ్ళీ అబద్ధం ఆడకూడదు, ఒప్పుకున్నాక మళ్ళీ దొంగతనం చేయకూడదు, ఒప్పుకున్నాక మళ్ళీ చెడుగు అనేది ఆ వ్యక్తిలోనికి రాకూడదు, పరిశుద్ధతలో జీవించాలి. అందుకని అంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకుంటే దరిద్రం, ఒప్పుకుంటే ఆశీర్వాదం. దేవుని పాదములు యొద్ద ప్రభువా నన్ను ఆశీర్వదించమంటే దేవుడు నిన్ను అడుగుతాడు. యాకోబుని అడిగాడు, నీ సంగతి ఏందో చెప్పు యాకోబు, నువ్వు ఎలాంటి వాడువో చెప్పు, నీ బ్రతికేందో చెప్పు, నీ జీవితం ఏందో చెప్పు అని అన్నాడు. నేను మోసగాడిని అయ్యా, అందరిని మోసమే చేస్తాను. నేను ఇంటికాడ తండ్రిని మోసం చేసి వచ్చాను, అన్నను మోసం చేసి వచ్చాను, ఇదిగో పిల్లనిచ్చిన మామను కూడా మోసం చేశాను. నేను ఎవరినైనా మోసం చేస్తాను. మోసం చేయటం నాకు వెన్నతో పెట్టిన విద్య. సింపుల్గా మోసం చేస్తాను, నేను ఎవరినైనా మోసం చేయటం నాకు తెలుసు అన్నాడు.
ఒరే మోసగాడా, నీ మోసాలు ఆపురా నాయన ఇంక అన్నాడు ఆయన. నీ మోసాలు ఆపేయి, నువ్వు మోసం చేయడానికి వీల్లేదు. ఇక నా దగ్గరకు వచ్చావు కనుక ఇక నీ మోసాలు ఆపేయి. దేవుని సన్నిధికి వచ్చి కూడా యేసు ప్రభుని నమ్మి కూడా మోసం చేస్తున్నారంటే వాళ్ళు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు కాదు. దేవునిని అడ్డం పెట్టుకొని దేవుని పేరు చెప్పుకొని మోసం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. దేవుని పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళు, దేవుని కొరకు బ్రతికేవాళ్ళు కాదు. దేవుని కొరకు బ్రతికితే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని పేరు చెప్పుకొని బ్రతికితే నీ దరిద్రం నీ నిడిచిపెట్టిపోదు. దేవుని కొరకు బ్రతకటానికి మనం యాకోబుతో అన్నాడు, మోసగాడా, నీ పేరులోనే మోసం ఉంది, నీ బ్రతుకులోనే మోసం ఉంది. నీ మోసపు బ్రతుకుని మార్చుకుంటే నీకు ఇశ్రాయేలు అని నేను పేరు పెడతా. పెట్టుకో, ఇశ్రాయేలు అని పిలిపించుకో. ఇక ఆశీర్వదింపబడిన వాడా అని నేను నీకు పేరు పెడతాను. ఆశీర్వదింపబడిన వాడా అని పేరు పెడతా. ఈ ఆశీర్వాదంలో నీవు నిలిచి ఉంటే నేను నీకు తోడై ఉంటా. నేను నీకు తోడై ఉంటా. నేను నీకు తోడై ఉండి నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తా. నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తా. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తావా ప్రభు? వస్తా. నువ్వెక్కడికి వెళితే అక్కడికే వస్తా. నా మాట వినేవాళ్ళు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఇక్కడ ఉంటావా? నా మాట వినేవాడు నేను ఇక్కడే ఉంటా. నీవే ఇంట్లో ఉంటావు అక్కడికే వస్తా, నీ ఇంటికే వస్తా. ఎందుకనంటే నా మాట వింటావుగా, పాపాన్ని విడిచిపెడతావుగా, మోసాన్ని విడిచిపెడతావుగా, అబద్ధాన్ని విడిచిపెడతావుగా, చెడుని విడిచిపెడతావుగా. నేను నిన్ను ఆశీర్వదించడానికి నీకు ఇంటికి వస్తా, నీకు తోడయ్యుండి నీకు సహాయము చేస్తా. దేవుని సహాయం కావాలన్నా ఎవరికైనా, దేవుని సహాయం కావాలన్నా. అయితే ముందు భక్తులు ఎలాగ నడుచుకున్నారు? వాళ్ళు ఎలా నడుచుకున్నారు? వాళ్ళు మోసాన్ని విడిచిపెట్టారు. మోసాన్ని విడిచిపెట్టకుండా, చెడుని విడిచిపెట్టని వాడికి ఏం దొరకలేదు. విడిచిపెట్టిన వాడికి, విడిచిపెట్టిన యాకోబు ధన్యుడయ్యాడు, విడిచిపెట్టని ఏశావు దరిద్రుడయ్యాడు. నీకేది కావాలన్నా దేవుని మాట వింటే మేలులు అనుభవిస్తాం. నా మాట వింటే మేలు ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు మేలు అన్నాడు. ఆయన మాట వింటే మనకు మేలు. అందుకనే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, దేవుని మాట వినుట ద్వారా మనం మేలులు అనుభవిస్తామని. దేవుని మేలులు మనం అనుభవించుట మనకు మంచిదని, ఆ దేవుని తోడు మనకి మంచిదని, ఆయనకు తోడై ఉండటం మనకి చాలా మేలని, ఆయన మనకు తోడై ఉంటే మనము ధన్యులుగా చేయబడతామని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం.